వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 'పుష్ప 2' మూవీలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్‌లో ఎందుకు అలా కనిపించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా 'పుష్ప 2' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఏసిన గెటప్ వెనుక కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్, సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్‌తో సుకుమార్ 'పుష్ప 2' సీక్వెల్ రూపొందిస్తున్నారు. అంతకు మించి అన్నట్లుగా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎంతో గ్రాండ్‌గా 'పుష్ప 2' మూవీని ప్లాన్ చేసిన సుకుమార్ సర్వహంగులతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చే అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ మూవీ కోసం సుకుమార్ అండ్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా 'పుష్ప 2' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. హీరోకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ కాళీమాత గెటప్‌లో కనిపించడంతో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. చీర కట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, ఒంటిపై బంగారంతో, చేతిలో గన్ను పట్టుకొని ఉగ్ర రూపంలో కనిపిస్తూ 'పుష్ప 2' మూవీపై ఉన్న అంచనాలను పెంచారు అల్లు అర్జున్. ఈ పోస్టర్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఈ మూవీలో బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటూ ఊహించుకుంటూ ఫిదా అవుతున్నారు. అయితే 'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ వేసిన ఈ గెటప్ వెనుక కథేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్‌లో అల్లు అర్జున్ ఈ గెటప్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ గెటప్‌కు అక్కడ ప్రాంతీయ సాంప్రదాయం ముడిపెట్టి షూట్ చేస్తున్నారంట సుకుమార్. ప్రతి ఏడాది తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర జరుగుతోంది. ఈ జాతరలో పురుషులు మహిళల్లాగా ముస్తాబు కావడం అనే ఆచారం తరతరాలుగా వస్తోందట. అదే ఈ 'పుష్ప 2'లో చూపిస్తున్నారంట సుకుమార్. అయితే అలా ఎందుకు రెడీ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో తిరుపతి పరిసర ప్రాంతాలు పాలెగాళ్ల పాలనలో ఉండేవట. అలా పాలెగాళ్ల వంశం వారు అక్కడ ఆడపిల్లలను వేధించడం, అనుభవించడం లాంటివి చేస్తూ ఉండేవారట. అంతేకాదు ఆ రాజు పాలన కాలంలో ఎవరైనా తమ రాజ్యంలో అబ్బాయిలు కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆ వధువును తాను ముందుగా అనుభవించాకే వరుడు అనుభవించాలని ఆంక్షలు విధించారట. అలాంటి దుర్మార్గులను అరికట్టి స్త్రీ జాతిని రక్షించేందుకు కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందట. ప్రజలను రక్షించేందుకు అక్కడ గ్రామదేవత గంగమ్మ తల్లి పూనుకుంది. ఆ తల్లి అందమైన ఆడపిల్లగా ఎదిగింది. దాంతో ఆవిడ గంగమ్మ తల్లి అని తెలియక పాలెగాళ్లు ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారట. ఆమెను బలాత్కరించబోయారట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. అలాంటి సమయంలో వాళ్ళు తప్పించుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడంతో దాక్కున్న పాలెగాళ్లు బయటికి రప్పించేందుకు గంగమ్మ తల్లి వేరు వేరు వేషాలను ధరించిందట. అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేయడంతో ఆ పాలెగాళ్లు బయటికి రావడం, వాళ్ళ తల నరికి సంహరించి దుష్టశిక్షణ చేసిందని ఆ ప్రాంతం పురాణాలు చెబుతున్నాయి. అంతటి పరాక్రమాన్ని ఇప్పుడు 'పుష్ప 2'లో చూపిస్తున్నారంట సుకుమార్. 'పుష్ప 2 ది రూల్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుందట. బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. 'పుష్ప' మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించిన యూత్ ఆడియన్స్‌ను మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందానకు ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. డిసెంబర్ 5న సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టోరీ 100% కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.